యా సో ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో మనము డిప్లొమా అండ్ బీటెక్ చదివే వాళ్ళకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టాపిక్లో సో ఆఫ్టర్ సింపుల్ బెండింగ్ తర్వాత మనకి అంతే ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే కాలమ్స్ అండ్ స్ట్రట్స్. సో ముఖ్యంగా కాలమ్ అంటే ఏంటంటే లైక్ వర్టికల్ మెంబర్స్ విచ్ క్యారీస్ లోడ్స్. అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే మన కాలమ్ అంటే ఒక బిల్డింగ్ ఉంటుంది కదా. సో ఆ బిల్డింగ్లో మనకి ఫస్ట్ మనము బిల్డింగ్ కట్టే ముందు ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ కట్టుకుంటాం, అంటే ఫుటింగ్స్ వేసి కాలమ్స్ లేపి బీమ్ కట్టుకుంటాం కదా. సో స్లాబ్ వేసుకుంటాం, తర్వాత మనం గోడలు కట్టుకుంటాం. అయితే మెయిన్ లోడ్ అంతా స్లాబ్ నుంచి కానీ లేకపోతే ఎవరైతే ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అక్కడ ఉండే మనుషుల నుంచి కానీ డెడ్ లోడ్ కానీ లైవ్ లోడ్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ట్రాన్స్ఫర్ చేసేదే ఈ కాలమ్స్ అనమాట. జనరల్గా మనం జనరల్గా మనం వాడుక భాషలో దీన్ని పిల్లర్స్ అంటారు. ఓకే, జనరల్గా మనం వాడుక భాషలో దీన్ని పిల్లర్స్ అంటాం, బట్ దీని పేరు వచ్చి మనకి సివిల్ ఇంజనీరింగ్ భాషలో వచ్చి దీని పేరు కాలమ్స్. టెక్నికల్గా లైక్ ఈ కాలమ్స్ మనకి వర్టికల్గా ఉంటాయి. ఓకే, సో వర్టికల్గా ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల 10 feet ఉంటాయి, కొన్ని చోట్ల 20 feet ఉంటాయి, కొన్ని చోట్ల 70, 50, 80 feet కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అనమాట, సో అవసరాన్ని బట్టి. అయితే దేన్ని మనం లాంగ్ కాలం అంటాం, దేన్ని మనం షార్ట్ కాలం అంటాం అంటే కొన్ని చోట్ల ఏమో నీకు కాలం చూసినట్టయితే కరెక్ట్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది, కొన్ని చోట్ల ఏమో రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ ఆల్సో మెయిన్ కాలంలో కొన్ని చోట్ల 4 bars వాడతారు, కొన్ని చోట్ల 6 bars వాడతారు. ఇవన్నీ కూడా అంటే ఏ టైప్ ఆఫ్ లోడింగ్కి ఎటువంటి టైప్ ఆఫ్ బార్ వాడాలి. అండ్ ఆల్సో కాలమ్స్లో కూడా మన టైప్స్ ఉంటాయి. ఏ విధంగా అయితే మనం ప్రీవియస్ క్లాస్లో మనము బీమ్స్లో క్యాంటిలివర్ బీమ్స్ అని ఫిక్స్డ్ బీమ్స్ అని చదువుకున్నాం కదా, సింప్లీ సపోర్ట్ బీమ్స్ అని. ఎగ్జాక్ట్గా అదేవిధంగా కాలమ్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ది ఎండ్ కండిషన్స్. సో ఎండ్ కండిషన్స్ 2 ఫిక్స్ అయి ఉండొచ్చు, ఒక కండిషను. ఎండ్ కండిషన్స్ ఒకటి ఫిక్స్డ్ ఒకటి ఫ్రీ అయి ఉండొచ్చు. ఎండ్ కండిషన్ 2 ఒకటి హింజ్డ్ అయి ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట, రైట్. సో రైట్, ఇక మనము బుక్ను రెఫరెన్స్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి ఇంకా బుక్లో ఉన్న టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్, తర్వాత కాలమ్స్, తర్వాత టైప్స్ ఆఫ్ ఎండ్ కండిషన్స్ ఆఫ్ కాలమ్స్. ఎండ్ కండిషన్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫిక్స్డ్, ఫ్రీ అండ్ హింజ్డ్. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కాలమ్స్ అంటే అది షార్ట్ కాలమా లాంగ్ కాలమా. జనరల్గా మనం కంటితో చూసి చెప్పడం కాదు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కాలమా లాంగ్ కాలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్న పొరక్కులు అందుకో, సో అది కూడా కాలమే, బట్ ఎంత హైట్ అది ఒక 2 feet అనుకో, అది దాని ప్రకారం అది లాంగ్ కాలమే అవుతుంది. బట్ అదే 2 feet ఉండే మనం సిమెంట్ కాంక్రీట్తో కట్టామనుకో అది షార్ట్ కాలం అవుద్ది. ఇద్దరు హైట్లో ఒకటే, కానీ షార్ట్ కాలమా లాంగ్ కాలమా అనేది కేవలం హైట్ పైన కాదు, హైటు అండ్ ఆల్సో దాని యొక్క డయామీటర్ సైజ్ ఆఫ్ కాలం పైన డిపెండ్ ఉంటుంది అనమాట. ఓకే, సో తర్వాత ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ కాలం అంటే ఏంటి, అండ్ యూలర్స్ ఫార్ములా ఏంటి, దానిలో మనం అనుకునే అజంప్షన్స్ ఏంటి, అండ్ ఆల్సో యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ ఫర్ డిఫరెంట్ ఎండ్ కండిషన్స్. ఇక్కడ మనము ఒక కాలం తీసుకునే లోడ్ని ఏమంటామంటే 2-3 రకాలుగా మనం డిఫైన్ చేసుకుంటాం. క్రిప్లింగ్ లోడ్ అంటాం, దాన్ని కొన్ని సందర్భాల్లో క్రిటికల్ లోడ్ అంటాం, అండ్ ఆల్సో క్రషింగ్ లోడ్ కూడా అంటాం. ఓకే, సో దీనికి ముఖ్యంగా మనకి ఈ చాప్టర్లో లైక్ మనకి మనం చదువుకునే కోర్స్లో మనకి ఈ కాలమ్స్కి ఫెయిల్యూర్కి లోడ్ గివెన్ ఎవరు ఇచ్చారంటే మనకి యూలర్ ఒకడు అండ్ ఆల్సో మనకి ర్యాంకైన్స్. సో వీళ్ళిద్దరూ కొన్ని ఫార్ములాస్ అయితే ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా మనకి మీ ఈసెట్ ఎగ్జామ్కి అండ్ ఆల్సో మనకి ఏపీఎస్సి డిప్లొమా ఏఈ ఎగ్జామ్స్ కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ కాలమ్స్ నుంచి అయితే ఆ ఫార్ములా కంపల్సరీ అడుగుతారు. ఓకే, తర్వాత స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ యూలర్స్ ఫార్ములా. రైట్, జస్ట్ ఇంట్రొడక్షన్ ఒకసారి చదువుతా పోదాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ పాయింట్. We come across several instances of members subject to compressive loads. Examples for such loadings may be frame structures, rafters in buildings and frames of presses, etc. Compression member ante enti? A structural member loaded in compression or compression members are structural elements that are pushed together or carrying a load. More technically, they are subjected to only axial compressive forces. Example, column, స్ట్రట్ అండ్ స్టాన్షన్. జనరల్గా ఏంటంటే కాలం అనేది దీనిపైన ఇప్పుడు కూడా మనకి కంప్రెసివ్ లోడ్ ఉంటుంది రాదర్ దాన్ టెన్సైల్ లోడ్ ఉండదు. సో
మనము బీమ్స్ చూసుకున్నట్టయితే బీమ్ టాప్ లేయర్ ఏమో మనము ఇట్ సెట్ టు బీ ఇన్ కంప్రెషన్ అంటాం, బాటమ్ లేయర్ ఏమో మనం టెన్షన్లో ఉందని చెప్తాం అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ఏందో మనకి బీమ్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి. బట్ కాలమ్స్ అలా కాదు. కాలం ఇది అనుకో, ఇది కాలం అనుకుందాం, ఇది కాలం అనుకో, కాలం పైన లోడింగ్ ఎప్పుడు ఇలా ఉంటుంది, కాలం పైన లోడింగ్ ఎప్పుడు ఇలా కంప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట, అంటే కంప్రెసింగ్గా ఉంటుంది. సో జనరల్గా ఆ కాలంనే మనం ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే కంప్రెషన్ మెంబర్ అంటాం. ఎందుకు? విచ్ టేక్స్ కంప్రెసివ్ లోడ్, అది కంప్రెసివ్ లోడ్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని కంప్రెషన్ మెంబర్ అంటాం. ఓకే, సో అదే బిల్డింగ్లో తీసుకుంటే దాన్నేమో కాలం అంటాం. లైక్ మనకి వర్క్షాప్స్లో ఉంటాయి కదా పెద్ద పెద్ద రైల్వే షెడ్స్ కానీ ఇక్కడంతా కూడా, అక్కడ మనకి సిమెంట్ కాంక్రీట్తో కట్టర్ కాలమ్స్ అన్నీ కూడా ఐ మీన్ ఐరన్ బీమ్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ట్రస్సెస్ ఉంటాయి. ఆ ట్రస్సెస్లో ఒక కంప్రెషన్ మెంబర్ని ఏమంటామంటే మనం స్ట్రట్ అంటాం. అదేవిధంగా స్టాన్షియన్ కూడా అట్లాంటిదే అనమాట. ఓకే, యాక్సియల్ లోడింగ్ అంటే వర్టికల్ లోడింగ్, ఇలా ఉంటుంది, వర్టికల్ లోడింగ్ ఉంటుంది మనకి. కాలమ్స్ పైన ఎక్కడ కూడా మనకి హారిజాంటల్ లోడింగ్ అయితే ఉండదు, ఉన్నామని నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం కాలమ్స్ పైన ఓన్లీ వర్టికల్ లోడింగ్ గురించి మాత్రం మనం డిస్కస్ చేస్తాం. ఓకే, యా. సో తర్వాత కాలం చూసుకున్నట్టయితే ఏ వర్టికల్ మెంబర్ సబ్జెక్టెడ్ టు డైరెక్ట్ కంప్రెసివ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ ఎ కాలం ఆర్ ఎ పిల్లర్. ఓకే, యా, ఓన్లీ వర్టికల్ మెంబరు అండ్ ఆల్సో డైరెక్ట్ కంప్రెసివ్ ఫోర్స్. దాన్నే మనము స్ట్రట్ అనుకుంటే ట్రస్సెస్లో, మామూలుగా బిల్డింగ్స్లో అయితే మనం కాలం అంటాం, సిమెంట్ కాంక్రీట్తో మనం ఒక వర్టికల్ పిల్లర్ వేస్తాం కాబట్టి. ట్రస్సెస్లో అంతా కూడా ట్రస్ అంటే మనం పెద్ద పెద్ద రైల్వే షెడ్స్ కానీ వర్క్షాప్స్ కానీ మెకానికల్ వర్క్షాప్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ చూసినట్టయితే అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద షీట్స్, జిఐ షీట్స్ రేకులు వేసి దాని కింద పెద్ద ట్రస్సులు ఉంటాయి. ట్రస్ అంటే ఏదో స్టీల్ స్ట్రక్చర్స్ ఇలా. సో నీకు డయాగ్రామ్ గీసే ఇలా ఉంటుంది, పెద్ద పెద్ద మెకానిక్ షెడ్లు ఉంటాయి కదా, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి పెన్ రూఫ్. ఓకే, సో ఇక్కడ మనకు కంప్రెషన్ మెంబర్ ఉంటుంది కదా, ఇది కానీ ఇవంటే కూడా కంప్రెషన్ మెంబర్స్ అనమాట. ఓకే, ఇవి కూడా కంప్రెషన్ తీసుకుంటాయి. సో ఇక్కడ వాటిని మనం కాలమ్స్ అనం, వాటిని ఏమంటామంటే మనం స్ట్రట్ అంటాం. ఓకే, సో ఒకసారి చదువుతాం చూడు. వెన్ ఏ మెంబర్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ ఇన్ ఎనీ పొజిషన్ అండ్ క్యారీయింగ్ an axial compressive load is called a strut. Strut may be horizontal, inclined or even vertical. ఇది మనకి ఇక్కడ ఇంక్లైన్గా ఉంది, దీన్ని స్ట్రట్టే అంటాం. ఒక్కోసారి హారిజాంటల్గా కూడా, ఎందుకంటే ట్రస్ కాబట్టి. ట్రస్ అన్నప్పుడు చాలా రకాల మెంబర్స్ ఉంటాయి కాబట్టి అది హారిజాంటల్గా ఉండొచ్చు అండ్ ఆల్సో వర్టికల్గా కూడా ఉండొచ్చు అనమాట. అంటే లోడింగ్ అనేది ఎప్పుడు పైనుంచే పడుతుంది మనం చెప్పం, ఎందుకంటే ఇలా ఉంటుంది మనకు రూఫ్ అనేది. రూఫ్ ఇలా ఉన్నప్పుడు లోడింగ్ ఇంక్లైన్గా పడుతుంది కాబట్టి హారిజాంటల్ మెంబర్స్ కూడా కంప్రెషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కంప్రెషన్ మెంబర్ అంటే హారిజాంటల్ మెంబర్ వస్తుంది, వర్టికల్ మెంబర్ వస్తుంది అండ్ ఆల్సో ఇంక్లైన్డ్ మెంబర్ కూడా వస్తుంది. ఎందుకంటే రూఫ్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి, లోడింగ్ ఇంక్లైన్గా జరుగుతుంది కాబట్టి అండ్ ఆల్సో వర్టికల్గా జరుగుతుంది కాబట్టి మనకి ఇటువంటి టైప్ ఆఫ్ మెంబర్స్ ఉండడానికి అవకాశం. రైట్, ఇవన్నీ జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ ఒకసారి చదువుకుంటాం, దీని గురించి డీప్ డిస్కషన్ అయితే అవసరం లేదు మనకి. లైక్ పోస్ట్, వుడెన్ మెంబర్ క్యారింగ్ కంప్రెసివ్ ఫోర్స్ ఇస్ కాల్డ్ ఎ పోస్ట్. అంటే ఒకప్పుడు నువ్వు చూసినట్టయితే వుడెన్ బీమ్స్ అండ్ కాలమ్స్. తర్వాత స్టాన్షియన్, ఎ బిల్ట్ అప్ రోల్డ్ స్టీల్ సెక్షన్ క్యారింగ్ కంప్రెసివ్ ఫోర్స్ కాల్డ్ స్టాన్షియన్. బూమ్ అని కూడా అంటాం. బూమ్ అంటే మన జనరల్గా క్రేన్స్ ఉంటాయి కదా, జేసీబీలు క్రేన్లు ఉంటాయి కదా, సో దాంట్లో మనకి ఏదైనా వెహికల్ ఎత్తడానికి వాడే మెంబర్ ఉంటుంది బూమ్ అనేసి. తర్వాత అది మనం గూగుల్లో చూద్దాము దాని ఫోటో. రైట్, సో తర్వాత ఇక్కడ నేను చెప్పినట్టు టైప్స్ ఆఫ్ ఎండ్ కండిషన్స్ ఏంటంటే మనకి కాలమ్స్ కూడా రెండు పక్కల ఫిక్స్డ్ ఉండొచ్చు, లేదా ఒక పక్క ఫిక్స్డ్ ఉండి ఇంకో పక్క ఫ్రీ ఎండ్ ఉండొచ్చు. ఇక్కడ చూసామంటే ఇప్పుడు ఫిక్స్డ్ ఎండ్. ఎందుకు దాన్ని ఫిక్స్డ్ ఎండ్ అంటామంటే అది కాలం అనేది మనకి అక్కడ ఎక్స్పాన్షన్ అవ్వదు, ఎందుకంటే రెండు పక్కల మనం ఫిక్స్ చేసాం. ఓకే, ఎక్స్పాన్షన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మనకి డిఫ్లెక్షన్ అయితే అవ్వదు. ఓకే, సో డిఫ్లెక్షన్ అనేది జీరో ఉంటుంది అనమాట. ఇప్పుడు లోడ్ పడినా కూడా అది ఫిక్స్ అయిపోయింటుంది కాబట్టి, కింద గ్రౌండ్కి ఫిక్స్ అయిపోయింది కాబట్టి అక్కడ డిఫ్లెక్షన్ అనేది ఉండదు. లోడ్ పడినా కూడా కింద ఫిక్స్ అయింటుంది కాబట్టి డిఫ్లెక్షన్ అనేది ఉండదు. సో ఫిక్స్డ్ ఎండ్, ఇన్ దిస్ కేస్ ద ఎండ్ ఈస్ ఫిక్స్డ్ బోత్ ఇన్ పొజిషన్ అండ్ ఆల్సో డైరెక్షన్ మారదు, లెంత్ పెరగదు. ఇప్పుడు ఇలా ఉంది మనకి, ఓకే, ఇలా ఉంది మెంబరు, ఇది రెండు పక్కల ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఎంత లోడ్ మార్చినా కూడా, ఎంత లోడ్ అప్లై చేసినా కూడా ఇది కదలదు మెదలదు అనమాట. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇది పక్కకు జరగడం కానీ ఇది ఎక్స్పాండ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగవు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఎండ్స్ ఏమంటామంటే మనం ఫిక్స్డ్ ఎండ్ అంటాం. ఓకే, సో అక్కడ డిఫ్లెక్షన్ అనేది జీరో ఉంటుంది. రైట్, అదేవిధంగా మనకి పిన్నెడ్ ఎండ్ అంటే హింజ్డ్ ఎండ్ అనమాట. చూడు, ఇన్ దిస్ కేస్ ది ఎండ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ పొజిషన్ ఓన్లీ బట్ డైరెక్షన్ ఇస్ ఫ్రీ, డిఫ్లెక్షన్ ఇస్ జీరో. ఓకే, బట్ dy/dx నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను అహ్మద్. ఏంటంటే హింజ్డ్ ఎండ్ అంటే
హింజ్డ్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్రెడీ వెన్ వీఆర్ స్టార్టింగ్ అండ్ స్టార్టింగ్ టాపిక్స్ చెప్పుకున్నప్పుడు మనము డోర్స్ గురించి చెప్పుకున్నాం, డోర్స్ అండ్ విండోస్. ఒకప్పుడు ఇలా తెరిసే డోర్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు కూడా డోర్స్ అలా ఉన్నాయి. విండోస్ మాత్రము ఇలా ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు ఆ గోడకి విండోకి మధ్యలో మనకి ఈ విధంగా మనకు కనిపిస్తాయి. ఇలా ఉంటుంది కదా, ఇది విండో అనుకో, ఇలా తెరుస్తాం, ఈ పక్క సపోర్ట్ ఫిక్స్ అయిపోయింది, దీన్నే మనం హింజ్డ్ సపోర్ట్ అంటాం. అంటే హింజ్డ్ సపోర్ట్ ఉంటే ఏమవుతుందంటే నువ్వు ఫ్రీగా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, బట్ కదలదు. ఓకేనా, కదలదైతే కదలదు కదా. అంటే ఇప్పుడు నువ్వు డోర్ ముందరకు వచ్చేయడం కానీ, డోర్ వెనక్కి వెళ్ళిపోవడం కానీ, డోర్ ఆ పక్క వెళ్ళిపోవడం కానీ జరగదు నువ్వు లోడ్ అప్లై చేస్తాయి. ఇప్పుడు నువ్వు లోడ్ డోర్ని గట్టిగా పుష్ చేసావు, మహా అంటే ఈ పక్క నుంచి ఆ పక్క రొటేట్ అవుతుంది, ఈ పక్క నుంచి ఆ పక్కకి రొటేట్ అవుతుంది, అంతేగాని డోర్ ఎగిరి అవతల పడడం జరగదు, ఎందుకంటే హింజ్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి. కానీ దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ పొజిషన్లో ఫిక్స్ అయి ఉంటుంది, డైరెక్షన్లో ఫిక్స్ కాదు. ఎందుకంటే డైరెక్షన్, సో అదే చెప్తానండి ఇక్కడ. ఎస్. నెక్స్ట్ ఫ్రీ ఎండ్ అంటే పొజిషను లేదు, డైరెక్షను లేదు, ఫ్రీగా ఉంది. ఆ పక్క నువ్వు గట్టిగా పుష్ చేసినావు అంటే రెండు పక్కల అది మూమెంట్ దాన్ని ఏమంటే జరుగేస్తుంది, అండ్ ఆల్సో ఎట్టంటే తిరిగేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఒక 2 ఫ్లోర్లు ఒక ఫ్లోర్ కట్టిన తర్వాత, బిల్డింగ్ కట్టిన తర్వాత పైకి పిల్లర్ కమ్ములు ఉంటాయి కదా, పిల్లర్ కమ్ములు అట్లా వదిలేస్తారు, దానిపైన సరిగ్గా క్లోజ్ చేయకుండా కాంక్రీట్ వేసి. సో అప్పుడు నువ్వు దాన్ని గట్టిగా పిల్లకాయలు మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా పట్టుకుని లాగుతాం, వచ్చి లాగుతాం, అది ఇట్లా ఊగుతుంది. అంటే ఏమవుద్ది, అది ఉన్న ప్లేస్ నుంచి నీకు మారిపోతుంది, మళ్ళీ అదే ప్లేస్కి వస్తున్న రూల్ లేదు, ఎందుకంటే కమ్మి గట్టిగా లాగినామంటే బెండ్ అయిపోతుంది అట్లే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ ఎండ్ అంటాం. అక్కడ ఒక పక్క కాలం ఫ్రీ ఎండ్, కంప్లీట్గా ఒక పక్క ఫ్రీ ఎండ్ అనమాట. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే మనము ఫ్రీ ఎండ్ అంటాం. ఓకే, సో 1 సెకండ్ ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు వచ్చిందో.